హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం కూడా జరుగుతుంది అండి. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్ లోనే జరుగుతుంది సంత. బద్వేల్ రోడ్ లో ప్రతి శనివారం కూడా జరుగుతుంది. 7 కిలోమీటర్ల దూరంలో. జీవాలు అయితే ఇంకా వస్తానే ఉన్నాయి. లోపల రేట్లు ఏ విధమైన పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. పిల్లలు ఉన్నాయండి, అడుగుదాం ఎంత చెప్తున్నారు ధర వచ్చేసి. అయినా ఎంత అయిపోయానా? 13,500 చెప్తాడు. ఫిక్స్ రేట్ టైంలో తగ్గించుకున్నాడు. నిన్నడు ఆయన 20 పిల్లలు ఉన్నాయి. ఈ పక్క కొన్ని ఉన్నాయి. కట్ట ఎంత అయిపోయాయా? 16,500 చెప్తాడు. ఫిక్స్ రేట్ టైంలో తగ్గించుకుంటాడు. కొంత సేవి ఇప్పుడు లైట్లో కొమ్ములు వచ్చిండాయి. అంతే, పెద్ద కొమ్ము కూడా రాలే. ఇక్కడ మీడియం సైజు పిల్లలు ఉన్నాయి. అడుగుదాం. 5 నెలలు అట్లుంటాయి. కొమ్ములు బాగా వచ్చింటాయి. కొన్ని దానిలోకి రాలే. ఆ పక్క చిన్నవి పెట్టినాడు. మళ్ళా ఎంత అయిపోయానా? కొన్నారా? ఎంతకు? 15,500. 15,500తో కొన్నారంట. ఇది కొన్ని బాగున్నాయి పిల్లలు, కొన్ని సన్నవి ఉంటాయి. ఆ లాస్ట్లో చిన్నవి ఉంటాయి. అయినా పర్లే. చూద్దాం. పక్కంతా చిన్న పిల్లలు ఉంటాయి. అవి బేరం అయినాయి. 4 పిల్లలు కోసం ఆడ పక్కకు తీసాడాయి. చూద్దాం ఎంత కొన్నాడు. అవి జత 10,000తో కొన్నారండి. అవి ఈ పక్క ఉన్నాయి. కట్ట అడుగుదాం. ఎంతైపోయానా? 16,500. 16,500 చెప్తాడు. ఇవి ఈ పక్క వేరే ఉన్నాయి. ఇవి అయితేనా 14,000 చెప్తున్నాడు. ఇవి అన్నీ చిన్నపిల్లలు అన్నీ ఉంటాయి. ఈ వారం 4,000 అందుకు నింపుకోవడానికి అంత ఇబ్బంది ఏం లే. ఎండ కూడా తక్కువగా అయింది. వాన కూడా చాలా వాన పడతాయి. ముందుగానే పట్ట కడతారు. ఈ పక్క కట్ట ఉన్నాయి. ఆల్రెడీ అమ్మేట్టున్నారు. ఎంచుతాడు లెక్క. 9,500 చెప్తాడు. అంటే అంగా ముడుగులయ్యి. ఇక్కడ కట్ట ఉన్నాయి. అమ్మినట్టున్నారు. ఆల్రెడీ లోడ్ ఎక్కుతున్నారు. ఎంతతో పోయినాయినా? 15,550తో పోయినాయి. జత వచ్చేసి 15,550 రూపాయలంట. లోడ్ ఎత్తుతున్నారు ఆల్రెడీ. చూద్దాం. ఈ పక్క ఉన్నాయి. వీడియో కట్ట ఉన్నాయి. బేరం జరుగుతుంది. 15,800 అడుగుతున్నాడు. 15,600 ఆయన అడుగుతున్నాడు. మీరు కట్ట ఉన్నాయి. ఎంత చెప్తాను చూద్దాం. 15,500 చెప్తాడు. ఎంత అడుగుతారో చూద్దాం. ఏం అడగలే వాళ్ళు. చూద్దాం ఎంత రేటుగా అనేది అడుగుతాడు ఆయన. 12,500 అక్కడ ఇయ్యారు. లాస్ట్కి వచ్చి 13,500 ఆయన అన్నాడు. చూడాలి మరి ఎంతకైతే. 15,500 చెప్పినాడు ఫస్ట్. తగ్గుతాడు. ఒక 500 అటు ఇటు బేరం అయిపోతాయి. మీడియం సైజు పొట్టేలు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడా? ఎంత అయిపోయానా? చెప్తామా? బేరం బేరం ఎటు చెప్తా ఉంటా? 3 పోయినాయి అవతలకి. ఎంత పోయినాయినా? 16,000 కొన్నా. అమ్మేశారా?
రెండు కలిసి 16,000 పోయినాయంట. ఆ కట్ట ఈ కట్ట బాగున్నాయి. పిల్లలు అయితే ఇవి పెద్దయ్యే. ఒక్కొక్కటి 12 కిలోలు అట్లా వచ్చాయి ఒక్కొక్కటి. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి మీడియం సైజులే. ఎంత అయిపోయి అన్న ధర? 22,500. ఎన్నినాయన? 9 22,500 చెప్తాడు. బాగున్నాయి. ఇక్కడ 3 కోతులు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడు. ఎంత అయిపోయా అబ్బాయి? ఒక్కొక్కటి వచ్చేసి 7,000. ఒక్కొక్కటి 7,000. కొన్నావా అమ్మేదే? అమ్మేదే. ఏదైనా ఒక్కొక్కటి 7,000 చెప్తాడు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు. బాగున్నాయి. ఆల్రెడీ పక్క తమిళనాడు బండ్లు అన్నీ లోడ్ అయిపోయినాయి. చిన్నపిల్లలు అప్పుడే పక్క అయిపోయినాయి చూసేది. ఇదే అండి సంత వచ్చేసి ఈ వారము. చిన్నపిల్లలు అయితే పర్వాలేదు, రీజనబుల్ రేటే ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ ఏం లేదు, తగ్గించుకొని తీసుకోవాలంటే. ఏం గొర్రెలు కొన్నావా? ఎంత? 26,000 కొట్టింది. మేక లైవ్ వెయిట్ వేస్తున్నారు. ఎంత ఉన్నాయి ఈ వారం అడుగుదాం లైవ్ వెయిట్ ధరలు. కేజీ వచ్చి 390 చెప్తున్నారు. 390 కేజీ 390 చెప్తున్నాడు. మేకపోతులు ఏ విధంగా కూడా చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధం వేస్తుంటారు. పొట్టేలు మనం బేరం ఆడుకునే దాన్ని బట్టి అంతే. కాటా వాళ్ళది ఏం లే, వాళ్ళు మనం పొట్టి తెచ్చినా వాళ్ళు కాటా వేసి ఇచ్చారు. ఏనా ఎంత ఉందినా లైవ్ వెయిట్? 400. పొట్టేళ్ళునా 380. 380 నడుస్తుందంట. కొంతమంది 380, 390 వాళ్ళు బేరం ఆడేదాన్ని బట్టి కదా తీసుకోవచ్చు. ఇన్ని పెద్ద మేకపోతులు అయ్యింది, పెద్ద పెద్ద అయిపోతులు. ఈడ ఒక కాటా ఉంది, ఈ ఒక కాటా, దాదాపుగా 3 కాటాలు ఉన్నాయి. ఒక కట్ట ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడు ధర. ఎంత అయిపోయానా? 36,000. జిఎస్టీ జత 36,000 చెప్తున్నాడు. ఎంత వచ్చాయి మాంసం? ఎంత వచ్చాయి తెల్లవి? 1,20 కిలోలు. 1,20 కిలోలు వచ్చాయి. 36,000 చెప్తున్నాడు జత వచ్చి. నీ అయినా ఎర్రయి కట్ట కట్టయితే 30. ఒక్కోటి అయితే 34. కట్ట బేరం అయితే ఒక రేటు ఉంది, మామూలు అయితే ఒక రేటు ఉంది. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటాడు.